లేఖ రచన. కరోనా కారణంగా వచ్చిన సెలవులను నీవు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావో నీ ఫోన్ ద్వారా తెలియజేయి. ముందుగా ప్రగతి నగర్, 17/9/2020. ప్రియమైన మిత్రుడు, వెంకటేషు మీ మిత్రులు శివాజీ రాయినది. ఇక్కడ నేను క్షేమం, అక్కడ నీవు క్షేమాన్ని ఫలించగలను. ఈ కరోనా కారణంగా వచ్చిన సెలవులను నేను బాగా ఉపయోగించుకుంటున్నాను. నాకు వివిధ మాధ్యమాల ద్వారా పాఠాలు. ఈరోజు 9వ తరగతి మొదటి పాఠం ధర్మార్జునులకు సంబంధించి ముఖ్యమైనటువంటి చుక్క గుర్తు కలిగినటువంటి పద్యము, వాటి యొక్క ప్రతిపదార్థములను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నా. ఇవి చాలా ముఖ్యమైనటువంటి పద్యాలు. ఇవి ఈ పరీక్షకు అవసరమైనటువంటి పద్యాలు. ఆపురమేలు మేలు బళియంచు బ్రజల్ జయవెట్టుచుండ ఆజ్ఞా పరిపాలనవ్రతుడు శాంతి దయాభరణుండు సత్య భాషా పరతత్వ కోవిదుడు సాధు జనాదరణుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మతనూజుడు దగ్రతేజుడై ఆపురమేలు మేలు బళియంచు ప్రజల్ జయవెట్టుచుండ
ఆజ్ఞా పరిపాలన వ్రతుడు శాంతి దయాభరణుండు సత్య భాషా పరతత్వ కోవిదుడు సాధు జనాదరుణుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మతనూజుడు దగ్రతేజుడై. ఇంకా ప్రతిపదార్థంలోకి వెళుతున్నాం. ఆజ్ఞా పరిపాలన వ్రతుడు తాను చేసిన ఆజ్ఞ ప్రకారము తాను కూడా పరిపాలించాలన్న దీక్షావ్రతము కలవాడును. శాంతి దయాభరణుండు శాంతి దయ అన్న మహాగుణాలు భూషణాలుగా కలవాడును. సత్య భాషా పరతత్వ కోవిదుడు నిజాన్ని చెప్పడంలోని ఉత్కృష్టమైన స్వరూపాన్ని లేదా దానిలోని సారస్యాన్ని బాగా తెలుసుకున్నవాడును. సాధు జనాదరణుండు మంచి వారలను ఆదరించి పోషించేవాడును. దాన విద్యా పరతంత్ర మానసుడు దానము చేయడమనే విద్య యందు ఆసక్తి గల మనస్సు కలవాడును అయిన ధర్మతనుజుడు యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు ఉదగ్రతేజుడై మిక్కిలి తీక్షణమైన పరాక్రమము కలవాడై ప్రజలు మేలు బలి అంచున్ మేలు బలి అని అతడిని ప్రశంసిస్తూ జయవెట్టుచుండన్ జయధ్వనులు పెట్టుచుండగా ఆ పురము ఏలున్ ఆ ఇంద్రప్రస్థ పట్టణాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆజ్ఞా పరిపాలన వ్రతుడు తాను చేసిన ఆజ్ఞ ప్రకారము తాను కూడా పరిపాలించాలన్న దీక్షావ్రతము కలవాడును. శాంతి దయాభరణుండు శాంతి దయ అన్న మహాగుణాలు భూషణాలుగా కలవాడును. సత్య భాషా పరతత్వ కోవిదుడు నిజాన్ని చెప్పడంలోని ఉత్కృష్టమైన స్వరూపాన్ని బాగా తెలుసుకున్నవాడును. సాధు జనాదరణుండు మంచివారులను ఆదరించి పోషించేవాడును. దాన విద్యా పరతంత్ర మానసుడు దానము చేయడం అనే విద్య యందు ఆసక్తి గల మనస్సు కలవాడును అయిన ధర్మతనూజుడు యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు ఉదగ్రతేజుడై మిక్కిలి తీక్షణమైన పరాక్రమము కలవాడై ప్రజలు మేలు బలి అంచున్ మేలు బలి అని అతడిని ప్రశంసిస్తూ జయవెట్టుచుండన్ జయధ్వానములు చేయుచుండగా ఆ పురము ఏలున్ ఆ ఇంద్రప్రస్థ పట్టణాన్ని పాలిస్తూ ఉండేవాడు. కింద భావం ఉంది, భావాన్ని కూడా చూడండి, రాసుకోండి, దాన్ని మీరు చేసుకోండి. యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము తాను కూడా ప్రవర్తించాలన్న దీక్షావృతం గలవాడు. శాంతము దయ అనే మహాగుణాలనే ఆభరణములుగా ధరించినవాడు. సత్యభాషణములోని రహస్యాన్ని బాగా తెలుసుకున్నవాడు. మంచివారులను ఆదరించి పోషించేవాడు. దానం చేయడం అనే విద్యందు ఆసక్తి గల మనస్సు కలవాడు. అతడు మిక్కిలి తీక్షణమైన పరాక్రమం కలవాడై ప్రజారంజకుడుగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజు ప్రజలు మేలు బలి అని జయధ్వనులు చేసేటట్లుగా ఇంద్రప్రస్థ పట్టణాన్ని పాలిస్తున్నాడు. ఇక ఇంకొక చుక్క గుర్తు ఉండేటువంటి పద్యానికి వెళదాం. ఇది 4వ చుక్క గుర్తు గల పద్యం, 4వ పద్యం. కోపమొకింత లేదు బుధ కోటికి కొంగు పసిండి సత్యమా రూపము తారతమ్యములెరుంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని నిశ్చలుడిటుల్ కృత లక్షణుడై చెలంగగా ద్వాపర లక్షణుండనగవచ్చునకో అల ధర్మనందనున్. కోపముకింత లేదు బుధ కోటికి కొంగు పసిండి సత్యమా రూపము
తారతమ్యములెరుంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని నిశ్చలుడు ఇటుల్ కృత లక్షణుడై చెలంగగా ద్వాపర లక్షణుండనగవచ్చునకో అల ధర్మనందను. కోపము ఒకంత లేదు, కొంచెమైనా లేదు. బుధకోటికిన్ పండితుల సమూహానికి కొంగు పసిండే కొంగును మూటగట్టుకున్న బంగారము వంటివాడు. సత్యమారూపము, సత్యమును చెప్పడం అంటే దాని స్వరూపమే అతడు. తారతమ్యములు ఎరుంగు, మనుషుల్లో ఉన్న ఎక్కువ తక్కువలు ఎరుంగును తెలుసుకోవడంలో స్వతంత్రుడు, స్వతంత్రంగా నిర్ణయించగలవాడు. నూతన ప్రియాటోపము లేని నిశ్చలుడు. నూతన ప్రియ కొత్తవారి యందు ప్రేమను చూపించే ఆటోపము గర్వము తొందరపాటు లేనటువంటి నిశ్చలుడు, స్థిర స్వభావము గలవాడు. ఇట్లు ఈ విధంగా కృతలక్షణుడై ప్రసిద్ధమైన లక్షణములు గలవాడై చలంగగాన్ ప్రవర్తిస్తూ ఉండగా అలా ధర్మానందను యమధర్మరాజు కుమారుడైన ఆ ధర్మరాజును ద్వాపర లక్షణుడు, సందిగ్ధమైన లక్షణములు కలవాడు అనగవచ్చునకో అని చెప్పవచ్చునా అంటే చెప్పకూడదు అని భావము. మళ్ళీ 18 దగ్గరికి వచ్చాను. కోపముకింత లేదు బుధ కోటికి కొంగు పసిండి సత్యమారూపము తారతమ్యములెరుంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని నిశ్చలుడు ఇటుల్ కృత లక్షణుడై చెలంగగా ద్వాపర లక్షణుండనగవచ్చునకో అల ధర్మనందను. కోపము ఒకంత లేదు, కోపము కొంచెమైనా లేదు. బుధకోటికి కొంగు పసిండి పండితుల సమూహానికి కొంగున పట్టుకున్న బంగారపు మూట వంటివాడు. సత్యమారూపము, సత్యమును చెప్పడం అంటే దాని స్వరూపమే అతడు. తారతమ్యములెరుంగు, మనుషులలో ఉన్న తేడాలను తెలుసుకునేటువంటి దాంట్లో స్వతంత్రుడు, స్వతంత్రంగా నిర్ణయించగలవాడు. నూతన ప్రియాటోపము లేని నిశ్చలుడు. నూతన ప్రియ కొత్తవారి యందు ప్రేమను, ఆటోపము గర్వము లేదా తొందరపాటు లేని నిశ్చలుడు, ఏమీ లేనటువంటి స్థిర స్వభావము కలవాడు. ఇట్లు ఈ విధంగా కృతలక్షణుడై ప్రసిద్ధమైన లక్షణములు గలవాడై చలంగగాన్ ప్రవర్తిస్తూ ఉండగా అలధర్మనందను ఆ యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజును ద్వాపర లక్షణుడు, సందిగ్ధమైన లక్షణములు కలవాడు అంటే ద్వాపరయుగంలో ఉండదగ్గ లక్షణములు కలవాడని కూడా చెప్పవచ్చు. అనగవచ్చునకో అని చెప్పవచ్చునా అనకూడదు అని భావం. ఇది 2వ పద్యానికి సంబంధించి పద్యము ప్రతిపదార్థము. ఇక ఇంకొక స్టార్ పోయం చుక్క గుర్తుగల పద్యము. అతని నుతింప సఖ్యమె జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ పతగ కులాధిపధ్వజుని ప్రాణ సకుండు కృపారసమ్మునన్ క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిజోదు సమిజ్జయమ్మునందతని కతండె సాటి చతురబ్ది పరీత మహీతలమ్మునన్. అతని నుతింప సఖ్యమై జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ పతగ కులాధిపధ్వజుని ప్రాణ సకుండు కృపారసమ్మునన్ క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిజోదు సమిజ్జయమ్మునందతని కతండె సాటి చతురబ్ది పరీత మహీతలమ్మునన్. దీనికి సంబంధించినటువంటి ప్రతిపదార్థములు చూద్దాము. అతనిన్ ఆ అర్జున్ని
నుతింపన్ పొగడడానికి సఖ్యమే, ఎవరికైనా సఖ్యమవుతుందా అంటే ఎవరికైనా చేతనవుతుందా ఆ అర్జునుడి పొగడానికి. సోయగమ్మునన్ అందములో జయంతుని తమ్ముడు, సౌందర్యానికి ప్రసిద్ధి పొందిన ఇంద్రుని కుమారుడైన జయంతుని వంటివాడు. కృపారసమునన్ దయారసములో పతక కులాధిపధ్వజుని, పక్షుల యొక్క జాతికి ప్రభు అయిన గరుత్మంతుని యొక్క ధ్వజుని జెండా గల విష్ణుమూర్తికి ప్రాణసఖుండు, ప్రాణ స్నేహితుడు, కృష్ణుడికి ప్రాణ స్నేహితుడు. సమిజ్జయమ్మునన్ యుద్ధమందల విజయములలో క్షితిధర కన్యకాధిపతికిన్, క్షితిధర పర్వతము యొక్క కన్యక కూతురైన పార్వతి యొక్క అధిపతికిన్ భర్త అయిన ఈశ్వరుడికి ప్రతిజోదు పోటీ. చతురబ్ది మహీతలమ్మునన్ 4 సముద్రముల చేత చుట్టుకొనబడిన ఈ భూమండలమందు అతనికి అతండే సాటి, అతడే సమానుడు. అంటే ఆ అర్జునుడితోటి ఇంకెవరు సమానులు కాలేరు అని ఇక్కడ అర్జునుడి గురించి చెప్తున్నాడు. ముందు పద్యాల్లో ధర్మరాజు గురించి చెప్పాడు, ఈ పద్యం దగ్గరికి వచ్చినప్పటికీ అర్జునుడి గురించి చెప్తున్నాడు అన్నమాట. మళ్ళీ ఒక్కసారిగా ప్రతిపదార్థం మళ్ళీ చూద్దాం పైనుంచి. ఆ అర్జునుని నుతింపను పొగడడానికి సఖ్యమే, ఎవరికైనా సఖ్యమవుతుందా. సోయగమ్మునన్ అందములో జయంతుని తమ్ముడు, సౌందర్యానికి ప్రసిద్ధి పొందిన ఇంద్రుడి పుత్రుడైన జయంతుని వంటివాడు. కృపారసమునన్ దయారసంలో పతక పక్షుల యొక్క కుల జాతికి ప్రభు అయిన గరుత్మంతుని యొక్క ధ్వజుని జెండా గల కృష్ణునికి ప్రాణసఖుండు, ప్రాణ స్నేహితుడు. సమిజ్జయమునన్ యుద్ధమందల విజయాలలో క్షితిధర కన్యకాధిపతికిన్, పర్వతము యొక్క కూతురైన పార్వతి యొక్క భర్త అయిన ఈశ్వరుడికి ప్రతిజోడు పోటీ. చతురబ్ది మహీతలమునన్ 4 సముద్రముల చేత చుట్టుకొనబడిన భూమండలమందు అతనికి ఆ అర్జునుడికి అతండే సాటి, అతడే సమానుడు. అంటే ఇతరులెవరూ కూడా అతనితో సరిపోరరు అని చెప్పిన భావము. ఇక్కడ భావం ఇస్తున్నాడు. అర్జునుడు అందంలో జయంతుని వంటివాడు, దయాస్వభావంలో గరుధ్వజుడైన విష్ణుమూర్తికి ప్రాణమిత్రుడు, పర్వతరాజపుత్రిక పార్వతికి భర్త అయిన శివుడికి యుద్ధ విజయాల్లో పోటీపడే వీరుడు, 4 సముద్రాలచే ఆవరింపబడిన ఈ భూమండలంలో అతడే సాటి. అటువంటి అర్జునుడిని పొగడడం సాధ్యమా? సాధ్యం కాదు అని భావము. ఇది లేఖ రచన చూడండి.
కరోనా కారణంగా వచ్చిన సెలవులు నీవు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావో నీ ఫోన్ ద్వారా మిత్రునికి తెలియజేయి. ప్రగతి నగర్ 1790 నగర్. డేట్ ప్రియమైన మిత్రుడు వెంకటేశ్వరు, నీ మిత్రుడు శివాజీ రాయుడి. ఇక్కడ నేను నీవు క్షేమాన్ని తలంచదను. ఈ కరోనా కారణంగా వచ్చినటువంటి సెలవులను నేను బాగా ఉపయోగించుకుంటున్నాను. మాకు వివిధ మాధ్యమాల ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. వాటిని మేము శ్రద్ధగా నేర్చుకుంటున్నాము. మధ్యలో పరీక్షలు కూడా రాస్తున్నాము. ఆరోగ్యంగా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. మీకు కూడా ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయా? మీ ఆరోగ్యం జాగ్రత్త. బయట తిరగద్దు. అమ్మా నాన్నలను అడిగినట్లు చెప్పు. ఇట్లు నీ మిత్రుడు చిరునామా పేరు సన్నా దాంట్లో ఇంటి నెంబరు, గ్రామం, పట్టణం, జిల్లా, రాష్ట్రం, ఇది ఒక లేఖకు సంబంధించినటువంటి అంశం. దీన్ని బాగా నేర్చుకోండి.